హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం గొంతు వస్తుంది. సో ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే గుత్తి కాకరకాయ చేద్దాం అనుకుంటున్నాను. ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఇలా ఇలా కాకరకాయలు ఇలా తరిగేసుకున్నాను. ఏది పైది కూడా తీయట్లేదండి, ఎందుకంటే కాకరకాయ అనేది కాకరకాయలాగే తినాలి. దాని చెక్కు అంతా తీసేస్తే ఇంకెందుకండి, డయాబెటీస్కి చాలా మంచిది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా చాలా మంచిది. కాబట్టి ఇలా యాస్టీస్గానే మనం తిందాం. సో ఇలాగా నూనెలో వేసేసుకుని చక్కగా మగ్గించుకోవాలండి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇవి వేగిపోయాక అప్పుడు మనం బాండి పెట్టుకుని కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి మనం ఉల్లిపాయలు వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి అప్పుడు మనం ఇందులో కూరిన ఉప్పు కారం వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పాటలు పాడుతున్నానండి. దయచేసి నా పాటలన్నీ వినండి. ఈ ఒక్క 1 వీక్ నుంచి అయితే నేను పాడట్లేదు. సో మీరందరూ పాటలు వినండి. ఇంకా పాటలు పాడిని ఉన్నాయి కాబట్టి నేను పంపించగలుగుతున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో అవన్నీ మీరు వినండి, ఫాలో అవ్వండి. అలాగే ఈ కూర చాలా చాలా బాగుంటుందండి, గుత్తి కాకరకాయ కూర. నేను ఇదివరకు కూడా యూట్యూబ్లో ఒకసారి షేర్ చేశానండి. అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు నేను డెమో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇలా మీడియంలో పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుని ఒక 5 to 8 minutes కానీ 10 minutes కానీ సిమ్లో అయితే అప్పుడప్పుడు వచ్చి కదుపుతూ ఉండాలి, సరిపోతుంది. ఇవి బాగా వేగిపోయాక అప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసేసుకుని అప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయనండి. జస్ట్ ఉల్లిపాయలు వేసేసుకుని అప్పుడు కరివేపాకు కావాలంటే కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకుని అప్పుడు ఈ ఉప్పు కారం వీటిల్లో ఉప్పు కారం స్టఫ్ చేస్తానన్నమాట. కొంచెం శనగపిండి అవన్నీ స్టఫ్ చేస్తాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్తో అసలు పని ఉండదు. కావాలి మాకు ఆ ఫ్లేవర్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదన్న వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు. అలాగే ఉల్లిపాయలు మేము తినవండి అన్నవాళ్ళు కూడా ఉల్లిపాయలు స్కిప్ చేసేయచ్చు. డైరెక్ట్గా ఇలా స్టఫ్ చేసేసిన కాకరకాయలని మనం వేయించుకోవచ్చు. సో అన్ని విధాలుగా మీరు చేసుకోవచ్చు, అన్ని విధాలుగా నేను చెప్తున్నాను. సో డూ ట్రై ఇట్ అండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ 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 డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనా? నేను ఇవి బాగా వేగిపోయాక ఒక పక్కకు తీసేసి స్టఫ్ చేశాక మీకు చూపిస్తాను. సో ఇలాగండి ఉప్పు వేసుకున్నాను, కారం వేసుకున్నాను, అలాగే శనగపిండి వేసుకున్నాను. అలాగే ఈ పైన మాత్రం ప్రోటీన్ పౌడర్ ఒకటి చేశాను చూసారా, ఆ ప్రోటీన్ పౌడర్ వేసాను. అలాగే ఇదేమో గన్ పౌడర్. ఈ గన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ అంటే మల్టీగ్రెయిన్ ప్రోటీన్ పౌడర్ అంటే మనం తినేది కందిపొడిలా ఉంటుంది చూసారా, ఆ మల్టీగ్రెయిన్ పౌడర్. అలాగే గన్ పౌడర్ మనం వంకాయ కూర చేసుకుంటాం కదా దాంది. అలాగే కారం, ఉప్పు, శనగపిండి ఇవన్నీ కలిపేసేయాలి. ఇవన్నీ ఇలా కలిపేసేసి ఒక ముద్దగా వాటర్ పోసి ఒక ముద్దగా తయారు చేసి పెట్టుకోవాలి. తయారు చేసి పెట్టుకుని అవి వేగాక వీటిల్ని అందులోకి స్టఫ్ చేయాలి. అది చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. సో ఇలా మీరు తయారు చేసి పెట్టేసుకుంటే కొంచెం వాటర్ వేసి తడిపేస్తే ఒక ముద్దగా అవుతుంది కదా, ఆ ముద్దని ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ స్టఫ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఆవిరి వచ్చేస్తుంది. సో మీకు కనిపిస్తుందండి, ఇలా వేగిపోవాలండి. ప్రతి కాకరకాయ ఇలా వేగిపోతే, ఎర్రగా వేగిపోతే ఇది చల్లారాక, అంటే వేడివేడిలో నేను స్టఫ్ చేయలేను కదా, కొంచెం చల్లారాక నేను ఇందాక మీకు చూపించిన ఇలా తయారవుతుంది అన్నమాట. నేను చూపించిన పౌడర్స్ అన్నీ వేస్తే ఇలా తయారవుతుంది. ఈ ముద్దని నేను ఇందులోకి స్టఫ్ చేస్తానన్నమాట. ఇలా తయారవుతుంది. స్టఫ్ చేశాక నేను నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. అదే ప్యాన్లో ఇవన్నీ స్టఫ్ చేశాక వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి. దయచేసి మీరు అందరూ ట్రై చేయండి. గుత్తి కాకరకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నేను ఉల్లిపాయలు వేసేటప్పుడు 1 స్పూన్ షుగర్ వేస్తాను. సో దట్ ఈ చేదు అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతుంది ప్లస్ టేస్టీగా ఉంటుంది, కూర అనేది టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది గుత్తి కాకరకాయ. సో ఇప్పుడు బంద్ చేసేసుకుంటున్నాను. బంద్ చేసుకుని కొంచెం చల్లారాక నేను ఆ స్టఫ్ని నేను అందులో కూరుతాను. ఓకేనా అండి? ప్యాన్లో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. అదే ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఏవైతే వేయించానో ఆ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. బలవంతం ఏమీ లేదు, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు కాబట్టి మనకి కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తే బాగుంటుందని వేస్తున్నాను. ప్లస్ ఇది చలికాలం కదా, మనకి వింటర్ సీజన్లో కొంచెం వెల్లుల్లిపాయ లాంటివి తింటే మనకి శ్వాసకోశ ప్రాబ్లమ్స్ ఏమైనా, జలుబు, దగ్గు అలాంటివి ఏమైనా ఉంటే, అలాంటివి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. అందుకని వేసాను. అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు.
జస్ట్ జీలకర్ర వేసేసి ఇవి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలతో పాటు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. నేను ఇందాక చెప్పాను కదా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తానని, అవి వేసేస్తాను. వేసేసి ఇలా వేయించేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసేసి వేయించేసుకోవాలి. తొందరగా వేగిపోతే ఇవి ఒక్క నిమిషం వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. వేగిపోతున్నాయండి, ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోతున్నాయి. ఈ టైంలో కొంచెం పసుపు, ఇందాక మనం పౌడర్స్లో వేయలేదు కదా, మనం మసాలా ముద్దలో వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసేసుకోవాలి పసుపు. ఇవి కూడా వేసేసుకున్నాక నేను చెప్పాను కదండి కొంచెం షుగర్ వేసుకోవాలని. సో దట్ షుగర్ అక్కర్లేదు అన్న వాళ్ళు మీరు స్కిప్ చేసేయచ్చు. షుగర్ వేసుకోవాలి పర్లేదు, బాగుంటుంది. షుగర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం తీగా ఉండి మీకు ఆ చేదు అనేది తెలీదు, ప్లస్ టేస్ట్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ మసాలా ముద్ద అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా ఎన్హాన్స్ అవుతుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు అక్కర్లేదన్న వాళ్ళు మీరు స్కిప్ చేసుకోవచ్చు. లేదంటే మాకు పర్వాలేదు కొంచెం తీయగా ఉన్నా మాకేం అలా తీయగా అయిపోదు కూడా, కూర అనేది తీయగా అవ్వదు, కానీ టేస్ట్ మాత్రం ఎన్హాన్స్ అవుతుంది. అది నేను చెప్పేది. షుగర్ వేసుకుంటే మాత్రం తప్పకుండా ఎన్హాన్స్ అవుతుంది. ఈ టైంలో కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకుని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడే మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ముద్ద మిగిలిపోయింది కదండి, అందులో పెట్టాక మిగిలిపోయింది, స్టఫ్లో పెట్టాక మిగిలిపోయింది అనమాట. ఆ స్టఫ్ని మనం ఇందులో ఇలా వేసేసేయాలి. ఇందులో ఇంకెక్కువ నూనె పట్టదండి, ఎందుకంటే మనం వేయించేటప్పుడే చాలా నూనె వాటికి వేసేసాం, ఇంకా అవసరం లేదు. జస్ట్ ఈ మసాలా ముద్దని ఇలా దీంట్లో పెట్టేసి ఇలా ఉల్లిపాయలతో పాటు బాగా కలపాలి. స్మాష్ చేసేస్తూ ఉంటే అది విడిపోతూ ఉంటుంది. ఇప్పుడు బాగా అయిపోయింది కదా, మనం అన్నీ వేసేసుకున్నాం. వెల్లుల్లిపాయలు వేసుకున్నాం, షుగర్ వేసుకున్నాం, అన్నీ ఇందాక పేస్ట్లో అన్నీ నేను చెప్పాను ఏమేమి వేయాలో. శనగపిండి, అలా మల్టీగ్రెయిన్ పౌడర్, నా దగ్గర ఉన్న గన్ పౌడర్, ఉప్పు, కారం. ఇవి ఇలా వేగిపోయింది కదండి. ఈ టైంలోనే మనం ఒక్కొక్కటిగా వేగిపోయాయి కాబట్టి ఇంకొక 5 నిమిషాల్లోనే కూర అయిపోతుంది. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. బాగా వేగి ఉన్నాయండి, చాలా చాలా బాగా వేగిపోయాయి, ఎక్కువ టైం పట్టదు. ఇలా అన్నీ వేసేసుకుని నేను ఒక్కొక్కటి దింపేగానే లైన్గా వేసేస్తాను. చాలా బాగుంటుందండి కూర. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఎందుకు చెప్పానో నేను అప్పుడే అనుకున్నాను. ఫేవరెట్ కాని వాళ్ళు కూడా, కాకరకాయ తినని వాళ్ళు కూడా ఫేవరెట్ అయిపోతారనమాట. అంత బాగుంటుంది. అయ్యో కదిలిపోతుంది. ఒక్క చేత్తో నేను పట్టుకుని చేస్తానండి, చాలా రిస్క్ తీసుకుని చేస్తాను నేను. ఒక్క చేత్తో కలిపి నేను చేయడం కూడా ఇబ్బంది, నేనే వీడియో తీసుకుంటాను. సో ఒక చేత్తో పట్టుకుని, అసలైతే ఇలా పట్టుకుని చేయాలన్నమాట. ప్యాన్ని పట్టుకుని చేస్తే ఈజీగా అయిపోతుంది. సో అన్నీ వేసేసుకున్నానండి, ఒక్కసారి మగ్గడానికి పెట్టేయచ్చు. ఇప్పుడు మన దగ్గర ఇది ఉంటుంది కదా మసాలా ముద్ద అంతా, ఇక ఈ ప్లేట్లో పెట్టుకున్నదంతా ఉండిపోతుంది కదా, అదంతా వేసేసుకుంటాను. వేసేసుకుని ఏ ప్లేట్లో అయితే నేను కలిపానో ఆ మసాలా ముద్దనంతా చేశాను, ఆ మసాలా ముద్దలో కొంచెం వాటర్ వేసేసుకుని ఇలా వేసేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా అయిందండి కూర. మీకు కనిపిస్తుంది, ఆవిరి వచ్చేస్తున్నట్టుంది. ఇలా అయిపోతుంది కూర. మొత్తం అంతా బాగా ఉడికిపోయింది, బాగా వేగిపోయింది. చాలా 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 టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను చాలా రిస్క్ తీసుకుని నేను చేస్తున్నానండి, చాలా అంటే చాలా రిస్క్ తీసుకుని చేస్తున్నాను. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో మాత్రం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. సూపర్ 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 అంటే సూపర్ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇలా నంచుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. దయచేసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ కాకరకాయ, గుత్తి కాకరకాయ, అందులో స్టఫ్డ్ కాకరకాయ, మీ ఇష్టం ఎలా అనుకున్నా అలా. సూపర్ సూపర్ అయితే ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉంటానండి, బాయ్ అండి.